దేవుడి సన్నిధానానికి వచ్చింది. ఆమెని ఎవరు పిలవలేదు, మరియమ్మ పిలవలేదు, ఇటు సుమియోను గారు కూడా రమ్మని పిలవలేదు. ఆమె ప్రాంగణంలో ఉన్నప్పుడు దేవాలయంలో సుమియోను ఎప్పుడైతే ప్రవచిస్తున్నాడో ఆమె ఆత్మలో వివేచన కలిగిన స్త్రీ, ఆమె ఒక గొప్ప ప్రవక్తిని. ఆమె ఆ ప్రాంగణంలో వెంటనే ఆ రక్షకుని యొక్క స్పర్శని ఆమె కనుక్కుందంట. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి పరిశుద్ధాలయంలోకి వచ్చారో ఆమె ఆత్మలో ఆమె దాన్ని గ్రహించి వెంటనే ఆమె అక్కడికి రావటం మనం చూస్తాం. ఈ యొక్క అన్న అనే మాటకి కృప అనే అర్థం. ఈ కృపతోనే ఆమె జీవించింది, కృప కొరకే ఆమె నిలబడింది. ఆమె ఆ యొక్క దేవాలయంలో ఏం